నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందండి ఇంకొక చిన్న సాధననైతే మనం తీసుకుందామండి. చూడండి, మనము పడుకునే ముందు ఇవాళ జరిగినవన్నీ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయినా మన వాళ్ళతో కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళతో కానివ్వండి, ఇవాళకి ఈ పూటకి ఇలా ఉంది అని ఆ నైట్ పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఎప్పుడైతే లేస్తామో మనము ప్రతి ఒక్క దాన్ని కొత్తగా చూడాలండి. ఫ్రెష్గా స్టార్ట్ చేయండి మీ రోజుని. అంటే క్యారీ చేయకండి, అరే ఇలా జరిగింది కదా, నిన్న మన ఇంట్లో వాళ్ళతో అయినా నిన్న ఆ మాట అన్నాడు కదా, ఈ మాట అన్నది కదా అని క్యారీ చేయకుండా నెక్స్ట్ డే మనం ఫ్రెష్గా మనం స్టార్ట్ చేయటం వల్ల మన వర్క్ని మనము రెట్టింపు ఉత్సాహంతో చేస్తామండి. అలాగే మనకి బంధాలు కూడా బాగుంటాయి, మనం మనశ్శాంతిని కూడా పోగొట్టుకోమండి. ఈ చిన్న టెక్నిక్ని మనము ప్రతిరోజు ఒక గంట అయినా అంత ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మన ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవాళ మనం కొన్ని వార్మప్స్ అయితే చేద్దాం. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ముందుగా మనం మన భుజాల పైన వర్క్ చేద్దామండి. చూడండి, చేతు వేళ్ళని భుజాల పైన పెడుతూ శ్వాసని తీసుకుంటూ మీరు రెండు మోచేతుల్ని జోడిస్తూ పైకి తీసుకెళ్ళండి. అలాగే శ్వాసని వదిలేటప్పుడు మోచేతుల్ని వెనకాల వైపున తీసుకెళ్తూ మనము ఈ పొజిషన్కి వస్తాం. షోల్డర్ రొటేషన్స్ అయితే చేద్దామండి. కాన్షియస్గా ఉంటూ మీరు ఈ మూమెంట్ని చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో అయితే చేద్దామండి. చూడండి, మీరు ఇంకెంత వెనకాలకి వెళ్ళగలిగితే అంత వెనకాలకి తీసుకెళ్ళి మీరు ఈ స్ట్రెచ్ని చేయండి. అప్పుడే మనకి ఇంకెక్కువగా ఫ్లెక్సిబిలిటీ అన్నది పెరుగుతుంది. మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. తర్వాత మనము కాళ్ళని చూడండి, నా కుడి కాళ్ళని ముందుకి వెనక్కి నేను ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను. మీకు ఏదైనా సపోర్ట్ కావాలనిపిస్తే మీరు ఏదైనా సపోర్ట్ తీసుకొని కూడా ఈ స్ట్రెచ్ని అయితే చేయొచ్చండి. చూడండి, నేను వెనకాలకి అంటున్నా కూడా మోకాలు అన్నవి స్ట్రైట్ ఉన్నాయి. నేను ఇలా చేయట్లేదండి, మోకాలు స్ట్రైట్గా పెడుతూ ఈ స్ట్రెచ్ని చేయండి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేస్తాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈసారి యాంకిల్ రొటేషన్ అయితే చేద్దామండి. కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి, కుడి యాంకిల్ని శ్వాసని తీసుకుంటూ పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు డౌన్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో కూడా చేయాలండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈసారి శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మనము కుడి వైపున ట్విస్ట్ అవుతూ చేతులని ఇలానే పెట్టండి. పెడుతూ వెనకాల వైపున చూడండి. చూడండి, నేను ఇక్కడ నా కాళ్ళని ఎత్తలేదండి, కాళ్ళని అక్కడే పెట్టి ట్విస్ట్ అయ్యాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున ట్విస్ట్ అవుతాం.
ఈ మూమెంట్ని చేద్దామండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వచ్చు. మనము ఈ వార్మప్ చేసేటప్పుడు ఈ భాగంలో ఎక్కువగా ట్విస్ట్ అన్నది అవుతుందండి. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఈ స్ట్రెచ్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. చూడండి ముందుగా ఎలా చేయాలో. మనము 2 కాళ్ళని తాడాసనలో ఉంచుతామండి. పెట్టిన తర్వాత చూడండి చేతులని సైడ్కి స్ట్రెచ్ చేయండి. ఒక డీప్ ఇన్హేల్ చేయండి. కంప్లీట్గా ఎక్స్హేల్ చేస్తూ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చూడండి నా వెనకాల కాళ్ళు లోపల వైపునుందండి. అలాగే ముందు కాళ్ళని ఫ్రంటే ఫేస్ చేసి పెట్టాను. పెట్టిన తర్వాత చూడండి పై భాగాన్ని నేను ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాను. అంటే సైడ్కి పెట్టకుండా ముందు వైపున ఫేస్ చేసినట్టు పెట్టాను. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు నేను ఎడమ మోకాలని బెండ్ చేస్తూ ఇంకా నా పై భాగాన్ని కూడా ముందుకి స్ట్రెచ్ చేస్తున్నాను. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి రేజ్ అవుతూ మోకాలని కూడా స్ట్రైట్ ఉంచొచ్చు. ఇదండి వీరభద్రాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేశాము. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన బాడీలో స్టామినా అన్నది పెరుగుతుంది. అలాగే మన యాంకిల్స్, మన తొడలు, ప్రతి ఒక్క లెగ్లో మనకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. అలాగే కాళ్ళని కూడా చాలా బలంగా చేస్తుంది. మోకాల నొప్పులుంటే మనము బాడీని లీన్ ఫార్వర్డ్ చేయటం వల్ల పై భాగంలో ఉన్న బరువు కూడా ఆ మోకాల పైన పడుతుందండి. అప్పుడు పెయిన్ అన్నది అగ్రివేట్ అవ్వచ్చు. కాబట్టి మీరు చూసి ఆసనాన్ని చేయండి. లేదా మనం ఒక చైర్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. చైర్కి 2 హ్యాండిల్స్ ఉండవు చూడండి. అలాంటిది ఏదైనా తీసుకొని కూడా మనం కూర్చొని జస్ట్ ఈ స్ట్రెచ్ చేసినా కూడా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఏకపాద పూర్వోత్థానాసన. అంటే ఒక కాళ్ళ పైన ఆసనాన్ని చేయొచ్చండి, లేదా 2 కాళ్ళతో కూడా చేయటానికి చూడండి. ముందుగా చూసేద్దాం ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి మనము దండాసనాలో అయితే కూర్చోవాలి. కాబట్టి మనము ఆ పొజిషన్కి వచ్చేద్దాం.
ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ కాలవేలని మీ వైపున ఫేస్ చేస్తూ మనము ఈ పొజిషన్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత 2 చేతులని వెనకాలకి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, నా బ్రెస్ట్ పొజిషన్ని కూడా చూడండి. చేతు వేలన్నవి నా వైపున ఫేస్ చేస్తున్నాయి. నేను ఇలా పెట్టలేదండి, బ్రెస్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము ఈ యాంగిల్లోనే పెట్టాలి. చూసుకొని నాతో పాటు ఆసనాన్ని చేయండి. శ్వాసని తీసుకుంటూ మనము మన ఈ భాగాన్ని పైకెత్తుతామండి. అలాగే కాళ్ళని చూడండి, కాళ్ళ వేలని భూమిని ఆనించటానికి ట్రై చేస్తున్నాను. అలాగే నా మెడని రిలాక్స్గా ఉంచుతున్నాను. ఒక కాళ్ళని మీరు కంఫర్టబుల్గా ఉంటే రేస్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వచ్చు. చూశారు కదండి, పూర్వోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. మీకు కంఫర్టబుల్గా ఉంటేనే ఏకపాదతో చేయండి, లేదా మీరు పూర్వోత్థానాసన జస్ట్ ఈ రీజియన్ని మనం పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేసినా కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏకపాద పూర్వోత్థానాసన చేసే ముందు నేను అందరిని అయితే అడగాలనుకుంటున్నానండి, మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీని కానివ్వండి, స్ట్రెంగ్త్ని కానివ్వండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఏదైనా చిన్న ఇంప్రూవ్మెంట్ ఉన్నా చాలండి, నేను చాలా సంతోషిస్తాను. కాబట్టి మీకు ఒకవేళ ఇబ్బంది పడకండి, మీకు ఒకవేళ అవ్వకపోయినా కొంచెం టైం ఇవ్వండి. మీ శరీరానికి టైం ఇవ్వండి, మీ బాడీ అడాప్ట్ చేసుకోవటానికి మీరు టైం ఇవ్వండి. చూడండి, ఒక్కటే రోజులో మనకు అన్నీ వచ్చేయలేదు కదండి. వెయిట్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కూడా గ్రాడ్యువల్గా మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తీసుకునే స్ట్రెస్ వల్లే వచ్చుంటాయండి. కాబట్టి ఒక రోజులో రాలేదు కాబట్టి మనము ఇంకాస్త టైం ఇస్తూ మన శరీరానికి అలవాటు చేస్తూ మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేస్తూ ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. మనము కలిసి ఈ ఆసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ముఖ్యంగా ఈ ఆసన మనం చూసుకున్నట్టయితే మన చేతుల పైన చాలా ప్రెషర్ అయితే పడుతుందండి. కాబట్టి మన రిస్ట్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మన హ్యాండ్స్ని బలంగా పెట్టడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే ఈ భాగాన్ని, సీట్ భాగాన్ని మనం పైకెత్తడానికి కోర్ స్ట్రెంగ్త్ కూడా చాలా అవసరం అండి. కాబట్టి కోర్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, మన బ్యాక్ మజిల్స్కి చాలా రిలీఫ్ అయితే ఇస్తుందండి. మనము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసన చేయటం వల్ల మెల్లమెల్లగా చూస్తారని బ్యాక్ పెయిన్ అన్నది ఉండదు. కాబట్టి కాళ్ళు మనకి భూమి కానలేదు అనుకోండి, ఏం పర్లేదండి. యాంకిల్ ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా కూడా కాళ్ళు అన్నవి కంప్లీట్గా ఆనించలేము. కానీ మెల్లమెల్లగా యాంకిల్ జాయింట్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి అక్కడ మనం మూమెంట్స్ చేయటం వల్ల చాలా ఫ్లెక్సిబుల్గా చేయొచ్చు. ఇదండి ఏకపాద పూర్వోత్థానాసన. ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన.
ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. బద్ధకోనాసన చేయటానికి ఇప్పుడు నేను సుఖాసనాలో కూర్చున్నానండి. కూర్చొని కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తామన్నమాట. చూడండి, ముందుగా నేను ఎలా చేస్తున్నానో, తర్వాత 2 కాళ్ళ అరికాళ్ళని మనము జోడిస్తూ కాళ్ళని ఎంత అయితే అంత దగ్గరగా పెట్టండి. చూడండి, మనము టైట్ క్లోత్స్ వేసుకుంటే మనకి ఇది పాసిబుల్ ఉండదు. కాబట్టి లూజ్గా, ప్రిఫరబుల్గా కాటన్ని ప్రిఫర్ చేయండి. దానివల్ల చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చూడండి, మనము 2 కాళ్ళని ఎంతైతే అంత దగ్గరికి పెడుతూ 2 చేతులని కాళ్ళ వేళ్ళని ఇలా హోల్డ్ చేస్తూ, మీ వెన్నుముక్క ఇలా ఉందనుకోండి, స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేయండి. అలాగే మీ 2 మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. ఇక్కడి వరకే వెళ్తుందా? ఏం పర్లేదండి. కొంచెం కొంచెంగా మనము మూమెంట్స్ చేయటం వల్ల కూడా కింద వరకు ఆనించవచ్చు. ఈ పొజిషన్లో ఉంటూ వేరియేషన్ అన్నాను కదండి, ఎలా చేయాలో చూపిస్తాను. శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకి రేస్ చేస్తూ ఎడమ వైపున బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి రేస్ చేస్తూ కుడి వైపున బెండ్. చూడండి, ఈ మూమెంట్ చేసేటప్పుడు కూడా మనం మోకాలని ఇలా కాదండి, కింద వైపున పుష్ చేస్తూ బెండ్ అవ్వండి. చూసారు కదండి, వేరియేషన్ ఎలా చేయాలో చూపించాను. బద్ధకోనాసన చేయటం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అన్నది బాగా అవుతుందండి. మనకి సాక్రమ్ బోన్ని రిలాక్స్గా ఉంచడానికి కూడా, అలాగే మనకి బద్ధకోనాసన అందరికీ తెలుసండి, తితిలి ఆసన అందరికీ తెలుసు. కానీ సైడ్ స్ట్రెచ్ చేయటం వల్ల ఇక్కడ కూడా మోకాలని కిందికి పుష్ చేస్తూ సైడ్కి స్ట్రెచ్ అవ్వాలని సైడ్ ఫ్యాట్స్ని కరిగించవచ్చు. అలాగే ఆబ్లిక్ మజిల్స్ని మనము చాలా బాగా టోన్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధకోనాసన. ఈ ఆసన వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న ఆడవాళ్ళకి, మెన్చురేషన్ టైంలో క్రాంప్స్ ఉన్న, పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఇలా శవాసనాలో రెస్ట్ చేస్తామని 2 మోకాళ్ళని పైన వైపున ఫేస్ చేసేటట్టు పెట్టుకోండి. చూడండి, నా 2 మోకాళ్ళు పైన పాయింట్ చేస్తున్నాయి. అలాగే దగ్గరగా కాకుండా కొంచెం డిస్టెన్స్ అయితే క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత 2 చేతులని మీ భుజం అంత లెంత్లో మనం స్ట్రెచ్ చేస్తాము. శ్వాసని తీసుకుంటూ 2 మోకాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తూ కుడి వైపున చూడండి. చూడండి, ఈ మోకాళ్ళని కూడా కింద ఆనిస్తూ మీ భుజాలని లేపకుండా స్ట్రెచ్ అవ్వటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి కుడి వైపున కాళ్ళని తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి.
నాతో పాటు ఈ ఆసనాన్ని మీరు చేయండి, చాలా రిలీఫ్గా ఉంటుంది. మెల్లగా శవాసనాలో ముందుగా కాళ్ళని చేతులని రిలాక్స్ చేస్తూ డీప్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. కంప్లీట్గా శ్వాసని వదులుతూ మీ కంప్లీట్ శరీరంలో ఉన్న వెయిట్ని కింద డ్రాప్ చేయండి. పడుకునే ముందు చాలా రిలాక్సింగ్గా ఫీలింగ్ వస్తుంది కదండి. అలాంటి ఫీలింగ్ని మీరు తెచ్చుకుంటూ కొన్ని క్షణాలు బాడీని రెస్ట్ ఇవ్వండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలు కూర్చోండి. ఇదండి ఇవాళ మన యోగా సాధన. ఈ ఆసనాలని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, గోరువెచ్చని నీళ్ళల్లో మనము కాస్తంత ఉప్పేసి మనము కాస్తంత పసుపేయాలండి. వేసి మనం నోట్లో వేసి మింగేద్దండి, అలా ఉంచి మనము కుక్కిలిస్తాం కదండి, అలా చేసి కొన్ని క్షణాలు ఉయ్యటం వల్ల మనకి కోల్డ్ ఉన్న, కఫం ఎక్కువ ఉన్న, మన శరీరంలో మ్యూకస్ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని మనము తగ్గించవచ్చు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.